అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ఈ రోజున నేను 8 మాటలను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేని వెంట మీరు పరిగెత్తుచున్నారు? ఒక క్వశ్చన్ మార్క్, ప్రశ్న. చెడు వెంటనా లేక మంచి వెంటనా? దాని విషయమై నేను మీకందరికీ తెలియజేయాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మనము పెరుగుతున్నాం. మరి ఈ లోకంలో ఉన్నవారు పరిగెత్తుతున్నారు. విశ్వాసులు పరిగెత్తుతున్నారు, అవిశ్వాసులు పరిగెత్తుతున్నారు. కాబట్టి నీవు ఎలాంటి పరుగు కలిగి జీవిస్తున్నావో దాని విషయమై నేను చెప్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా విని మంచి వెంట ఎక్కువ పరిగెత్తాలని ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, బహుమానము వెంట పరిగెత్తకు, బిలాము వలె దర్శనము కోల్పోతావు. దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఇక్కడ వాక్యంలో అనగా నేను చెప్పబోయే మాటలలో ఏమి అర్థము అవుతుందో మీరు తెలుసుకోవాలని ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. బహుమానము వెంట పరిగెత్తకు, బిలాము వలె దర్శనము కోల్పోతావు. రెండవది, ధనము వెంట పరిగెత్తకు, గెహజీ వలె రోగము తెచ్చుకుంటావు. రెండవది, ధనము వెంట పరిగెత్తకు, గెహజీ వలె రోగము తెచ్చుకుంటావు. మూడవది, ప్రేమ వెంట పరిగెత్తకు, సంసోను వలె గుడ్డివాడవవుతావు, అవమానము తెచ్చుకుంటావు. మూడవది, ప్రేమ వెంట పరిగెత్తకు, సంసోను వలె గుడ్డివాడవవుతావు, అవమానమును తెచ్చుకుంటావు. నాలుగవది, స్త్రీ వెంట పరిగెత్తకు, సొలొమోను వలె విసర్జించబడతావు. నాలుగవది, స్త్రీ వెంట పరిగెత్తకు, సొలొమోను వలె విసర్జింపబడతావు. ఐదవది, పవిత్రత వెంట పరిగెత్తు, యోసేపు వలె హెచ్చింపబడతావు. ముందు చెప్పినవన్నీ చెడు వాటి వెంట పరిగెత్తేవారు. ఈ 5వ మాట నుండి మంచి వాటి కొరకు పరిగెత్తేవారు. ఏమంటుంది 5వదిగా? పవిత్రత వెంట పరిగెత్తు, యోసేపు వలె హెచ్చింపబడతావు. 6వది, నీతి వెంట పరిగెత్తు, లోతు వలె కాపాడబడతావు. ఏంటంట? 6వది, నీతి వెంట పరిగెత్తు, లోతు వలె కాపాడబడతావు. 7వది, యథార్థ వెంట పరిగెత్తు, యోబు వలె ఆశీర్వదింపబడతావు. యథార్థత వెంట పరిగెత్తు, యోబు వలె నీవు ఆశీర్వదింపబడతావు. 8వది, సత్యము వెంట పరిగెత్తు, పౌలు వలె పరలోకం చేరుకుంటావు. సత్యము వెంట పరిగెత్తు, పౌలు వలె పరలోకము చేరుకుంటావు. నీ హృదయం దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తే నెమ్మది, విశ్రాంతి ఉంటుంది అని హ్యాడ్సన్ టైలర్ గారు చెప్పారు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి ఏదో చెడు ఏందో ఇప్పుడు ఈ యొక్క మాటల ద్వారా నేను మీకు తెలియజేశాను. మీరు దేని వెంట పరిగెత్తుచున్నారో ఒకసారి మీరు గ్రహించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు పరిగెత్తాడు. రాత్రనక పగలనక 24 గంటలు ఆ యేసయ్య కొరకు పరిగెత్తాడు. అందుకే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆయన కొరకు నీతి కిరీటము పెట్టబడిందని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మీరు వేటి వెంట పరిగెత్తుచున్నారో మిమ్మును మీరు పరీక్షించుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.